నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్ మీ సాయికి. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈరోజు ఆంధ్రదేశం అంతటా, అంతెందుకు ప్రతి తెలుగువాడిని మేమిచ్చే 5 లక్షలతో, ఆ బంపర్ ఆఫర్తో ప్రజలంతా వావ్ అని అనిపించుకుంటున్న ఈ ప్రోగ్రాంకి ఈరోజు ఆంధ్రదేశం అంతటా బంపర్ ఆఫర్ అనే సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వైష్ణవ్ అకాడమీ టీం ఈ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. సో లెట్ us వెల్కమ్ జూనియర్ రేలంగి. నమస్కారం సాయి కుమార్ గారు. నమస్తే. వావ్ వావ్ అంటే వావ్ రేలంగి గారి స్టైల్ ఇవ్వండి ఒకసారి. వావ్, వెరీ గుడ్. సో రఘు కుంచే. కంగ్రాట్స్. ఏంటయ్యా వావ్? ఈరోజు మాది వావ్ అంటే వావ్ అనే ఎక్స్ప్రెషన్ నీకు తెలుసు కదా, అల్టిమేట్ వావ్. అలాగే ఈరోజు నీ పాటకి మొత్తం ఆంధ్రదేశం అంతటా ఎంతకు ఎవ్రీవేర్ వావ్ అంటున్నారు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. సో గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ప్లీజ్. ఈరోజు బంపర్ ఆఫర్ సక్సెస్లో ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ అయ్యి నంది అవార్డు గెలుచుకున్న ఆ చిన్నదాన్ని ఈరోజు అమ్మగా రక్ష గారిని మా వావ్కి ఇన్వైట్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్, నంది అవార్డు వచ్చినందుకు, ముఖ్యంగా ఈటీవీ తరఫున, అట్ ద సేమ్ టైం అఖిలాంధ్ర ప్రేక్షకుల తరఫున. అక్కడ నీ ప్లేస్. కొత్త స్టైల్తో, కొత్త హెయిర్ స్టైల్తో, కొత్తగా ఎస్ వీడెవడో మా మధ్యలో ఉన్నవాడు అని జనం ఫీల్ అవుతున్న హీరో, ద నెక్స్ట్ డోర్ బాయ్ సాయిరామ్ శంకర్. కంగ్రాట్స్. ఎలా ఫీల్ అవుతున్నావు బంపర్ ఆఫర్ సినిమా గురించి? ముందు నిజంగా బంపర్ ఆఫర్. గుడ్. చాలా అంటే 143 తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది ఈ సినిమాతో. సో కంగ్రాట్స్ సాయి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. మాది 5 లక్షలు బంపర్ ఆఫరే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్లీజ్. ఈ బంపర్ ఆఫర్ 5 లక్షలు గెలుచుకోవడానికి బంపర్ ఆఫర్ టీమ్ హీరో సాయిరామ్, రక్ష, రఘు కుంచే, జూనియర్ రేలంగి వచ్చారు. లెట్ us స్టార్ట్ ద గేమ్. సో గేమ్ కాన్సెప్ట్ నచ్చిందిగా. మరి మీకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వడానికి ఇప్పుడు శ్రద్ధ రాబోతోంది, ది గోల్డెన్ గర్ల్. సో వెల్కమ్ శ్రద్ధ. ఈ గేమ్ షోలో 5 రౌండ్లు ఉంటాయి. ఈ 5 రౌండ్లు ఏంటంటే, ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే, సెకండ్ రౌండ్ ఒళ్ళంతా త్రిల్లింత, థర్డ్ రౌండ్ లక, ఫోర్త్ రౌండ్ బొమ్మాళి నిన్నొదల, అండ్ ఫిఫ్త్ రౌండ్ దట్ ఈస్ అ బోనస్ రౌండ్, అది బజర్ రౌండ్. సో 5 రౌండ్లు అనమాట. సో ఈ 5 రౌండ్లో ఫస్ట్ రౌండ్కి ఏమో 50,000, నెక్స్ట్ రౌండ్కి ఏమో 1,00,000, మూడో రౌండ్కి ఏమో 1,50,000, నాలుగో రౌండ్కి ఏమో 2,00,000, ఫైనల్ బోనస్ ఏమో 1,00,000. సో మీరు ఆన్సర్స్ చెప్తే ఆ డబ్బు మీ దగ్గరే ఉంటుంది. కింద ఆల్రెడీ 5 లక్షలు మీకు ఇవ్వడం జరిగింది కదా. మీరు ఆన్సర్స్ చెప్పకపోతే నేను మీ దగ్గర నుంచి ఆ డబ్బు తీసేసుకుంటాను. కానీ నాకు మీరు అవకాశం ఇవ్వకండి. ఆ డబ్బు మీ దగ్గరే ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే. సో ఈ కట్ చేస్తే, మీకు తెలుసుగా, కట్ చేస్తే మనం ఎన్నో కథలు చెప్తూ ఉంటాం. ముఖ్యంగా సినిమా వాళ్ళు చాలా కథలు చెప్తూ ఉంటాం. ఇంటికి లేటుగా వెళ్తే భార్యకి ఒక కథ, కొడుకు లేటుగా వస్తే వాడు తండ్రికి ఒక కథ. సో ఇలాంటి కథల్లాగా మంది కూడా ఈ కట్ చేస్తే అనేది ఏంటంటే, ఒక సినిమా కథ చెప్తాను. ఓకే. అందులో నుంచి మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. ఆ 5 ప్రశ్నలకి
50,000 అంటే ఒక్కొక్క ప్రశ్నకి మీరిచ్చే జవాబు విలువ 10,000. సో 5 ప్రశ్నలు మీరు 5 కరెక్ట్గా చెప్తే 50,000 మీ అకౌంట్లోనే ఉంటుంది. లేకపోతే ఆ 50,000 నా అకౌంట్లోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు 3 చెప్తే 30,000 మీతో ఉంటుంది, 20,000 నాకు వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే ఓ సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్, ఆయన కొడుకే హీరో, ఎవరిని లెక్క చేయని డోంట్ కేర్ మనస్తత్వం. మొత్తం విన్న తర్వాత చెప్పొచ్చా లేకపోతే మామూలుగా వింటే బాగుంటుంది, నాకు కొంచెం నువ్వు అవకాశం ఇచ్చినట్టు అవుతావు కథ చెప్పడానికి. ఓకే సార్, నేను అప్పుడే అర్థమైపోయింది నీకు. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో ఫస్ట్ ఈ సినిమాతో నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాను. అవునా? అయితే నువ్వే కదా చెప్తే నేను ఆన్సర్లు చెప్తానయ్యా. అయితే ఇంక కథ వద్దులే, ఫాస్ట్గా చెప్పేస్తాను. కాలేజీలో గొడవల్లో హీరో తీవ్రంగా గాయపాలవుతాడు. కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్లో చేర్పించడమే కాకుండా బిల్స్ కట్టి బ్లడ్ కూడా ఇస్తుంది. కోలుకున్న హీరోయిన్ని కనీసం చూడనైనా చూడకుండా ప్రేమిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ పోలీస్ కమిషనర్ కూతురు. ఇక హీరో తన తెలివితో పోలీస్ కమిషనర్తో నానా గేమ్స్ ఆడి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, సినిమా కథ తెలియడం ఈజీ నాన్న. ఇప్పుడు నేను అడిగే వాటికి నువ్వు సమాధానాలు చెప్పాలి కదా. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చూద్దాం. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? ఓ చంటిగాడి ప్రేమ కథ. ఓకే. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? సుచిత్ర. గుడ్. ఈ సినిమాలో ఈ రోజే తెలిసింది పాటలోని లైన్లు నువ్వు చెప్తే కాదు, నాలాగా పలికితే కాదు, నువ్వు పాడాలి. ఈ రోజే తెలిసింది వరకు తెలిసే. నో, రఘు కొంచెం హెల్ప్. రఘు పాడేస్తాడు, ఏముంది? రఘు పాట నేను డైలాగ్ చెప్పడం మామూలే. చేయొచ్చా? స్టార్ట్ చేసాం, చూద్దాం. ఓకే. ఈ రోజే తెలిసింది చిత్రంగా వెలిసింది, ఏదో ఉంది సార్. ఐ లవ్ యూ రా, చంటి ఐ లవ్ యూ చెప్పేశాను సార్. ఓకే, చెప్పినట్టేనా? చెప్పినట్టే. ఏం రఘు? డెఫినెట్గా పాట పాడితే కదా ఆన్సర్. కాబట్టి ఇది కొంచెం నేను స్ట్రిక్ట్గా ఉంటాను. ఓకే ఓకే. ఇది నీకు తెలుసు కానీ పాట పాడలేదు. ఓకే ఓకే. ఈ సినిమాలో విప్రనారాయణగా నటించింది ఎవరు? జీవా గారు. ప్రకాష్ రాజ్. ఓకే ఓకే ఓకే. ఈ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఇది ఆలోచించాలి, నువ్వు బాగా ఆలోచించి. మాదే 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 మీదే అంటే వైష్ణవ్ అకాడమీ. గుడ్. నేను అడిగిన 5 ప్రశ్నలకి 3 కరెక్ట్గా చెప్పావు. విప్రనారాయణ ప్రకాష్ రాజ్ది మిస్ అయ్యావు, అలాగే పాట. కాబట్టి ఐఎమ్ సారీ ఫర్ దాట్. కాబట్టి నీకు 20,000 కట్ అవుతుంది. 30. ఓకే, 4,80,000. ఇంకా చాలా చాలా రౌండ్స్ ఉన్నాయి. గేమ్ అంటే గేమే. గేమ్ అంటే గేమే అంతే అంటారు కదా. ప్యాకాటే తమ్ముడే. సో తమ్ముడు అంతే. సరే తమ్ముడు, ఓకే. నేను ఒకటి అడగాలనుకుంటున్నానయ్యా, మీ అన్నయ్య నీకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటి? బంపర్ ఆఫర్. అంతేనా? గుడ్. సో కంగ్రాట్స్. సో సెకండ్ పార్టిసిపెంట్ రక్ష గారు రెడీయా? ఇప్పుడు మళ్ళీ నేను హమ్ చేస్తాను లేదా అది పాడతాను కాదు, కరెక్ట్గా నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఓ ట్రైన్ ప్రయాణంలో హీరోయిన్లు పరిచయం అవుతారు. ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తున్నావు. అదే ప్రయాణంలో విలన్ హీరోయిన్ చూసి మోజు పడతాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి ఓ అవకాశవాది, హీరోయిన్ ఏమో హీరోని ప్రేమిస్తుంది. కానీ అభిప్రాయ భేదాలతో హీరోయిన్లు విడిపోతారు. కట్ చేస్తే హీరోయిన్ నీలాగే సినిమా యాక్టర్ అవుతుంది, విలన్ హీరోయిన్ కిడ్నాప్ చేసుకెళ్తాడు. కట్ చేస్తే హీరో విలన్ని అంతం చేసి హీరోయిన్ని కాపాడతాడు. తెలిసినట్టుందా? అడుగుతాను, ప్రశ్న అడుగుతాను కదా. క్వశ్చన్ నెంబర్ 1, హీరోయిన్ తండ్రి పాత్ర వేసిన నటుడు ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. సో ఇందాక ప్రకాష్ రాజ్ అక్కడ మిస్ అయితే ఇక్కడ నువ్వు కొట్టించావు. ఓకే. ఈ సినిమా దర్శకుడు ఎవరు? శోభన్ బాబు గారు. శోభన్. ఎక్కడి నుంచి బయలుదేరావు తల్లి నువ్వు? ముందేముంది? లేదు, శోభన్. రైట్. ఈ సినిమాలో శైలజగా నటించింది ఎవరు? హీరోయినా? నేను చెప్పకూడదు, నువ్వు కమిట్ చేంజ్ చేస్తున్నావు. హీరోయిన్ త్రిష.
కమిట్ చేయించేసిందా? ఇదే ఫ్రెండ్స్ వస్తే డేంజర్. అది ఎప్పుడు మీరంతా హీరోయినా త్రిషానా మళ్ళీ ఇక్కడ అని. ఈ సినిమాలో ఓ పాటలో కనిపించే నంది విగ్రహం ఏ దేవాలయంలో ఉంది? హంపి. కరెక్ట్గా చెప్పాలి. ఓకే, సారీ. తెలియలేదు. ఈ సినిమాలోని విలన్ ఎవరు? గోపిచంద్. గుడ్. గోపి కూడా ఆ సినిమా తర్వాత మళ్ళీ పెద్ద హీరో అయిపోయాడు. సో ప్రకాష్ రాజ్ రైట్ ఆన్సర్, శోభన్ రైట్ ఆన్సర్, త్రిష రైట్ ఆన్సర్. అది 1000 స్తంభాల గుడి. ఓ ఓకే, అదొకటి మిస్ చేసావు. గోపిచంద్ కరెక్ట్. సో 4 నువ్వు కరెక్ట్గా చెప్పినందుకు తను రెండు తప్పులు చెప్పాడు, నేను నువ్వు ఒకటే. సో లీడ్లో ఉన్నావు. సో ఇప్పుడు రక్షా స్కోర్ 4,90,000. క్లూ ఇచ్చేసారు సార్. ఏం కాదు ఏం నేను కాదు ఎక్కడ ఇచ్చాను? అదేం లేదు, నేను చెప్పాను అదే. రఘు ఏంటి ఆలోచిస్తున్నావు? హీరో అంటే కట్ చేస్తే ఓకే. జమీందార్ గారి ఒక్కగానొక్క కొడుకు. ఫ్రెండ్ చెల్లెల పెళ్లికి వెళ్ళిన హీరో అనివార్య పరిస్థితిలో పెళ్లి కూతుర్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే ఈ పెళ్లి ఇష్టం లేని హీరో మేనమామ ఓ కాంట్రాక్టర్తో కలిసి కుట్ర చేస్తాడు. దాంతో సీత లాంటి భార్యని హీరో అనుమానిస్తాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన హీరోయిన్ ఎక్కడో ఓ పూజారింట్లో కవల పిల్లలకు జన్మనిస్తుంది. కట్ చేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులిద్దరిని కలుపుతారు. సుఖాంతం. ఏంటి అందరూ అలా 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 ముసిముసి నవ్వులు? అసలు రక్ష ఎప్పుడు కదలా లేదు ఇది. అర్థమైపోయిందా? ఏదో ఓల్డ్ ఫిల్మ్ అనుకుంటున్నావా? యా. ఈ సినిమాలో మోసగాడైన పెళ్లి కొడుకు పాత్రలో నటించింది ఎవరు? కాంతారావు గారు. కాంతారావు గారు 100 జిల్లాల కందగాడు. యా, నూతన్ ప్రసాద్. రైట్ రైట్. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? బాపు గారు. గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు? రాఘవ. నీ పేరే రఘురామ్. అదే సీత అంటే ఆ దగ్గరగా ఉండే పేరు అది అనుకున్నాను. ఈ సినిమాకు మాటల రచయిత ఎవరు? ఆబ్వియస్లీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. గుడ్. నాకు ఇష్టమైన క్వశ్చన్ ఇప్పుడు లాస్ట్లో వస్తుంది, నువ్వు కాబట్టి. ఈ సినిమాలో ముత్యమంత పసుపు గ్రేట్ సాంగ్, ఆ మిగతా లైన్లు పాట రూపంగా మాకు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. అంతే ఫాలో ఇది. గ్రేట్. సో నూతన్ ప్రసాద్ మిస్ చేసావు, బాపు గారు కరెక్ట్గా చెప్పావు, నీ పేరు నువ్వు మిస్ చేసుకున్నావు. ఓకే, నువ్వు కూడా 2. ఓకే. సో ఈక్వల్ టు సాయి. సో 20,000 నా అకౌంట్లోకి వచ్చింది, 30,000 నీ దగ్గరే ఉంది. సో 4,80,000. సో నువ్వు సాయి ఈక్వల్గా ఉన్నారు. జూనియర్ రేలంగి గారు అయ్యా, మరి కట్ చేస్తేలోకి వెళ్దామా? కట్ చేస్తే చాలా ఆతృతగా ఉన్నాం. హీరో హీరోయిన్లది ఒకే ఊరు, కాలేజీలో ప్రేమించుకుంటారు. ఊరి పెద్ద అయిన హీరోయిన్ తండ్రి, ఆ ఊరి పెద్ద హీరోయిన్ తండ్రి మునసబు కరణంతో కలిసి హీరో కుటుంబాన్ని నానా కష్టాలు పాలు చేస్తాడు. కట్ చేస్తే సొంత అక్కయ్యను చంపాడనే నేరాన్ని హీరో మీద మోపుతారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న హీరో ఓ మహిళా డాక్టర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అడవికి పారిపోతాడు. ఖైదీ సినిమా అండి. ఓకే, నా మొదటి ప్రశ్న మీరు ముందే చెప్పేశారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? సూర్యం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? ఎన్నేళ్ళు అయింది? ఒక 20 సంవత్సరాలు అవుతుంది. స్పెసిఫిక్గా చెప్పాలి. అయితే పాస్, ఇంకెందుకంటే గుర్తులేదు. మళ్ళీ మీకు ఛాన్స్ వచ్చిందండి ఇప్పుడు మీ పెర్ఫార్మెన్స్కి. చెప్పండి. చాలా ఫేమస్ సాంగ్, ఈ రోజుకి జనం మర్చిపోలేని పాట. ఏంటది? రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నెయద, నాగినిలా వస్తుంది. అదండి. ఓకే, ఈ సినిమాలో 2 హీరోయిన్లు. అవునండి. ఒకరు మాధవి, సుమలత. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. మరొకరు సుమలత, మా బెంగళూరులో ఉన్నారు. సుమలత. ఓకే, డన్. ఇప్పుడు ఎక్కడున్నారు అడగలేదు, అది గుర్తులేక. ఈ సినిమా పేరేమిటి కరెక్ట్గా చెప్పారు, హీరో పాత్ర పేరు కరెక్ట్గా చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి ఎన్నేళ్ళు అయిందంటే 26 ఏళ్ళు. 26. ఎస్. సో రగులుతోంది మొగలిపోదా, అబ్బో
చాలా చాలా సెక్సీగా పాడారు. సుమలత రైట్ ఆన్సర్. సో ఏంటి మిస్ చేశారు? ఒక్కటే. అమ్మో, మీరు ఇప్పుడు రక్షతో ఈక్వల్ గా 4,90,000 ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తేలో మీరు అద్భుతంగా అందరూ ఆ సినిమాలు ఇడియట్ కానీ, వర్షం కానీ, ముత్యాల ముగ్గు కానీ, ఖైదీ కానీ పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం అన్నిటికీ జస్ట్ ఆ సాంగ్ ఇంకో 2 లైన్లు పాడుంటే నీకు వాళ్ళతో ఈక్వల్గా ఉండేవాడివి. ఓకే, ఒళ్ళంతా థ్రిల్లింత. ఈ ఒళ్ళంతా థ్రిల్లింత ఏమిటంటే ఈ ఛాంబర్ కనిపిస్తుంది కదా, ఈ ఛాంబర్లోకి మీరు ఒక్కొక్కరు వస్తారు. అంటే సాయిరామ్తో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ కలర్ పేపర్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్, రెడ్, ఎల్లో. ఇవి మేము గాల్లో ఎగరేస్తాం. సో మీరు అక్కడ నిల్చోవాలి. ఆ నిల్చుని వంగకూడదు, జేబుల్లో పెట్టుకోకూడదు, నోట్లో కుక్కోకూడదు. మీరు వాటిని పట్టుకోవాలి. మీరు ఏ కలర్ని ఎక్కువ పట్టుకుంటారు? ఎందుకంటే ఇది గ్రీన్ అంటే 100 రూపీస్, రెడ్ అంటే 500 రూపీస్, ఎల్లో అంటే 1000 రూపీస్. సో ఈ ఆట పట్టుకుంటే 1,00,000. ఇందాక ఈ ఆట 50,000, ఈ ఆట 1,00,000. ఈ 1,00,000 రూపాయలు మీరు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు 1,00,000 రూపాయలు పట్టుకుంటే ఆ 1,00,000 రూపాయలు మీ దగ్గరే సేఫ్గా ఉంటుంది. లేని పక్షంలో మీరెంత పట్టుకుంటే మీకంత, మీరు పట్టుకోకపోతే నాకే అంత. అర్థమైందా? ఇట్ కమ్స్ టు మీ. ఎల్లో కలర్ ఎక్కువ పెట్టాల్సింది. ఉన్నాయి బాబు, చాలా ఉన్నాయి, దాక్కున్నాయి. ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. అంటే గాలి, నీకు ఎప్పుడైతే గాలి స్టార్ట్ అవుతుందో, చాలా వరకు అన్ని ఈక్వల్ గానే చేసాం. ఇందులో ఏమి మోసము లేదు, మాయ లేదు. సో లెట్ us స్టార్ట్ ద సెకండ్ రౌండ్. ఒళ్ళంతా థ్రిల్లింత. ఓకే సాయి, ఎలా ఉండింది? బాగుంది సార్, కానీ స్కోర్ ఒకసారి చెప్తే. నువ్వు గ్రీన్ అంటే 100, 18 పట్టుకున్నావు. 18. ఎస్. ఓకే. సో 1800. ఓకే. రెడ్ 10 పట్టుకున్నావు, అంటే 500 అంటే 5,000. ఓకే. ఎల్లో 3 పట్టుకున్నావు, అంటే 3,000. సో టోటల్గా నీది 1,00,000కి 9,800 రూపాయలు నీ అకౌంట్లో ఉంది. ఆ 1,00,000లో బ్యాలెన్స్ ఆ 9,800 పోతే మిగతా నా అకౌంట్లోకి వచ్చింది. నీదే ఎక్కువ అకౌంట్. నాదే ఎక్కువ ఉంది. సో నువ్వు ఎక్కడికి వచ్చావంటే 3,89,800కి వచ్చావు. ఓకే. ఓకే. సో రక్ష 4,90,000. అంటే ఇప్పుడు దగ్గర 1,00,000 డిఫరెన్స్ ఉంది. సో నువ్వు ఎక్కువ పట్టుకుంటే నువ్వే ఇంకా లీడ్లో ఉంటావు. పట్టేస్తానండి. రెడీ? రెడీ? కమాన్ రక్ష. ఓకే. ఈ వావ్ కిక్ ఇచ్చే గేమ్ షోలో చిన్న ఫన్ ఎలా ఉంది రక్ష? సూపర్. కానీ ఎక్కువ పట్టుకోలేకపోయాం. థ్యాంక్ యూ. లెక్క పెడతాను, చిన్న సస్పెన్స్. మరి సాయిరామ్ కంటే ఎక్కువ పట్టావో? ఎక్కువ లేదు. కొంగు పట్టుకోమంటే అన్ని పట్టేస్తారు. ఓకే ప్లీజ్. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? ఎల్లో. నిజమా? నిజంగా 13 ఎల్లో పట్టుకుందయ్యా. నువ్వు 3, తను 13. అంటే అక్కడే 13,000, నీకంటే 10,000 అక్కడే ఎక్కువ తీసుకుంది. మిగతా దగ్గర నీలాగే 800s, 12 500s. అంటే తను 19,800, నీకంటే 10,000. సో
19,800 నువ్వు తీసుకున్నా, లక్షలో నేనే నీ దగ్గర నుంచి ఎక్కువ లాక్కున్నా. ఇది మరీ అన్యాయం అండి బాబు. ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్ నీకు. ప్లీజ్. ఓకే ఓకే డన్. రఘు ఓకే మరి రక్ష స్కోర్. ఎస్ రక్ష ఇప్పుడు 4,09,800. బట్ సాయి ఇంకా 3,89,800. ఇప్పుడు రఘు రెడీ? వచ్చే ముందు ఇది చిన్న ఫన్, ఒక మ్యూజిక్ రౌండ్ కాబట్టి అసలు ఈ సూపర్ హిట్ సాంగ్ ఈరోజు జనమంతా వావ్ అనిపించే సాంగ్ నేను ప్రతి పేపర్లోనే చదువుతున్నాను. ఒక విధంగా బంపర్ ఆఫర్కి వన్ ఆఫ్ ది హైలైట్స్ అని. సో పూరి జగన్నాథ్ గారికి ఇందాకే థ్యాంక్స్ చెప్పాను. అసలు ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎలా అనుకున్నావు ఏంటి? అంటే రెసిషన్ మీద సాంగ్ చేద్దామని కాన్సెప్ట్ జగన్ది. ఆ రెసిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసి అండ్ ఒక ట్యూన్ ఫోక్ అనుకున్నాం. ఫస్ట్ ఫోక్లో చెప్తాం, ఇది ఫోక్లో చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుని ఒక ట్యూన్ చేసి దానికి భాస్కర్ భట్ల రావటం. నిజంగా భాస్కర్ భట్ల గారికి హెడ్స్ ఆఫ్. నిజంగా సూపర్ గా రాశాడు, చాలా బాగా రాశాడు పాట. సో వెల్ డన్ భాస్కర్ భట్ల గారు. ఒకసారి అను, ఆ మూడ్తో వస్తే నువ్వేమైనా ఎక్కువ పట్టుకుంటావేమో. పబ్బుల్ల క్రౌడ్ లేదు, ఫేసులో నవ్వు లేదు, దర్జా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు, చెప్పుకుంటే సిగ్గు చేటు, చెప్పకపోతే గుండె పోటు, చూసి చాలా రోజులైంది యగాదిగా పచ్చ నోటు, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తాను దూరసందు లేదు మెడకే మోడోలా, రవణమ్మ సతాయించకే రవణమ్మ. సరే ఇప్పుడు ఈ పాట పాడి ఒక చిన్న థాట్ ఇచ్చావు నాకు. ఓకే, నీకు డోల్ గట్టంలో పంపిద్దాం అనుకుంటున్నా. కాలు చూడడానికి సందు లేదు, ఒక డోల్ గట్టు పంపిస్తే. ఓకే ఓకే కమాన్ రఘు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తాను దొరసందు లేదు మెడకే మోడోలా, రవణమ్మ సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ. ఇంకంతే, చిన్నవి చూసావు రక్ష వంగేస్తున్నాడు, గోడ మీద ఉన్న పట్టుకుంటున్నాడు, చిన్న టెక్నిక్ తోనే కొట్టాడు. ఓకే 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 బాగానే పట్టావే బాబు. రఘు నీ పాటలాగే ఇక్కడ నువ్వు కూడా హిట్ అయినాయా? అంటే కాన్సన్ట్రేట్ చేశారు ఒకే దాని మీద. అక్కడ ఇది ఎల్లో రక్షా కలర్ మీద నువ్వు కన్నేసావు. 24 ఎల్లో. సో 24,000 అక్కడే గెలిచాం. సో 4 రెడ్ అంటే అదొక 2,000. 2 గ్రీన్ పట్టుకున్నాం అంటే చిన్న అమౌంట్ కదా అని 200. సో 26,200 గెలిచావు. కానీ ఈ గేమ్లో ఫన్ ఏంటంటే ఆ ₹1,00,000 కూడా ఇట్స్ మోర్ లైక్ యాక్టివిటీ. మీరందరూ పార్టిసిపేట్ చేసి ఆ ఫన్ మీరు పట్టుకోవడంలో చిన్న థ్రిల్, చూసేవాళ్ళు కూడా అబ్బా అన్న ఫీల్ ఉంటుంది కదా. కామన్ మ్యాన్కి ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో 26,200 నీ 480లో తీసేస్తే ఇప్పుడు నీ దగ్గర 4,06,000. రక్షా నువ్వే లీడ్లో ఉన్నావు. రేలంగ్ గారు అయ్యా మరి ఎలాగా? ఇందాక స్లోగా నడిస్తే సరిపోదు, మీరు ఎంత ఫాస్ట్ గా వస్తారో చూస్తాను. అలాగే. రెడీ స్టార్ట్, రెడీ కమాన్ గెట్ సెట్ గో. ఇక్కడ ఆగిపోకూడదండి, ఆగిపోతుంది. లోపలికి వెళ్ళాలా? అరే చూసారా పంపరాపురం అంతే. ఆవిడకే ఇవ్వండి. ఆవిడ ధ్యానంలో, ఆవిడ ధ్యాసలో, గేమ్ కొంచెం దెబ్బతింది. ఆ కౌగిలింతలో అలా ఉండిపోయినట్టు.
బాగానే పట్టాడే. నా స్కోర్కి వచ్చేస్తారులేండి ఈయన. గుడ్. నీకంటే కొంచెం. ఓకే, మీరు గ్రీన్ 11 పట్టుకున్నారు అంటే 1100. ఉపయోగం లేదు. రెడ్ 9 పట్టుకున్నారు అంటే 4500. సూపర్. సాయిరామ్ కంటే ఎల్లో ఎక్కువ పట్టుకున్నారు, ఓహో 6 పట్టుకున్నారు అంటే 6000. సో టోటల్గా 11,600 గెలుచుకున్నారు. సో ఇప్పుడు 11,600 నీ లక్షలో తీసేస్తే బ్యాలెన్స్ రేలంగి గారికి 4,01,600 రూపాయలు. ఓకే, వెల్ ప్లేడ్. ఎందుకంటే ఇది చాలా ఫన్ రౌండ్, ఫన్ను. సాయి, నీ కెరియర్ గ్రాఫ్ గురించి నువ్వు అసలు ఎలా ఐడియా హీరో అవ్వాలని ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను అన్నయ్య దగ్గర. సో అన్నయ్య దగ్గర ఒక 5-6 years చేశాను, అన్ని సినిమాలకి చేశాను. అయితే ఈడియట్లో ఫ్రెండ్ వేషం వేస్తావా అని అడిగారండి. సో అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, కెరియర్ అన్నది అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నేను సత్యానంద గారి దగ్గర జాయిన్ అయ్యాను యాక్టింగ్లో. సో 2004లో 143తో స్టార్ట్ అయింది. 143 అంత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వల్ల అంత రిజల్ట్ రాలేదు మాకు. బట్ ఈ బంపర్ ఆఫర్తో 4 years తర్వాత ఒక చిన్న సక్సెస్ ఒకటి స్టార్ట్ అయింది. ఈ బంపర్ ఆఫర్ ఈరోజు హిట్ అవ్వడం, మీ అందరికీ రికగ్నిషన్ రావడం చాలా. సో ఈ వావ్ కూడా మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందా? అచ్చా, ఒకసారి వావ్ అను. సో ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి వెళ్తున్నాం. ఈ 3rd రౌండ్ ఏంటంటే చాలా ఫాస్టెస్ట్ రౌండ్. లక 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 లక. ఈ లక 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 ఏంటంటే నేను లక 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 ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను, మీకు టైం ఇవ్వను, మీరు లక 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 ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పాలి. సో ఇందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో ఒక్కొక్క ప్రశ్నకి మీ జవాబు 25,000. అంటే గేమ్ లాగా టెన్షన్ పెంచుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ 50,000 నేను రేలంగి గారు, ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఈ ఒళ్ళంతా త్రిల్లిత. ఇప్పుడు మీరు ఆడే గేమ్ 1,50,000. ఈ 1,50,000 6 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా చెప్పేస్తే 1.5 lakh నీ అకౌంట్లో ఉంటుంది, లేకపోతే నా అకౌంట్లోకి వచ్చేస్తుంది మళ్ళీ. సో చెప్పిన జవాబులు బట్టి. సో లక 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 రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రలు పోషించిన సినిమా ఏది? సినిమా పేర్లోనుంది నవరాత్రులు. నవరాత్రి. గుడ్. ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి? 4 years. గుడ్, 4 ఏళ్ళు. గ్లోబ్ పై ఎస్ ఆకారంలో ఉండే మహాసముద్రం ఏమిటి? ఎస్. సాయిరామ్, సాయి కుమార్, శ్రద్ధ. ఎస్ ఎస్ ఎస్. పాస్. అమెరికా అధ్యక్షుడు ఒబామా పూర్తి పేరేమిటి? బరాక్ హుస్సేన్ ఒబామా. గుడ్. కాకతీయ వంశానికి చెందిన మహిళా పాలకురాలు ఎవరు? పాస్ సార్. రాణి రుద్రమదేవి. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమాలో ఆయన పాత్ర పేరు ఎక్కువగా ఏముంది? ప్రేమ్. గుడ్. సో లవ్ 143 వదలట్లేదు నువ్వు. ఆ 143 ఐ లవ్ యూ. లవ్కి ఇంకో పేరే ప్రేమ్. సో ప్రేమ్. గుడ్. సో ఫాస్ట్ గా ఆడాం కదా లక లక లక. సో 2 క్వశ్చన్స్కి నువ్వు రాంగ్ చెప్పావు, 4 గెలిచావు 6లో లక లక లకలో. సో 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో ఉంది, 50,000 నా దగ్గరకు వచ్చింది. గుడ్ షో. సో ఇప్పుడు 50,000 తగ్గాలి. 3,39,800. వెల్ నౌ రాణి రుద్రమదేవి, రక్ష రెడీయా? రెడీ సార్. లక 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 చాలా ఫాస్ట్గా అడుగుతాను, నీ కొంచెం టైం ఇవ్వాలా? ఇవ్వను. రెడీయా? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1, నాగార్జునకు ఇప్పటిదాకా ఎన్ని నంది అవార్డులు వచ్చాయి? నీకు నంది అవార్డు వచ్చిందిగా ఇప్పుడు, నాగార్జునకి ఎన్ని వచ్చాయి? పాస్. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్, మరి బిగ్ బ్లూ అంటే ఏమిటి? బిగ్ బ్లూ. పాస్. IBM కంపెనీ. ఓకే. ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇందాక ఎస్ అని ఒకటి చెప్పాను కదా, దాని కౌంటర్ ఆలోచించు. ఓకే, పాస్. ఎందుకంటే ఇందులో చాలా ఫాస్ట్ కూడా ఇంకా స్లోగా ఉన్నా నీకోసం. యూపీ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ పార్టీ సింబల్ ఏమిటి? అశోకుడు ఏ వంశ చక్రవర్తి? అశోకుడా? ఛత్రపతి. అది శివాజీ, అది సినిమా పేరే. ఓకే, ఇది చెప్తావు చూస్తాను. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గెస్ట్ గా నటించిన తెలుగు సినిమా? బాలీవుడ్ సంజయ్ దత్ గెస్ట్ గా నటించిన ఈ మధ్య యాక్ట్ చేశాడు. ఏం తెలియలేదే. సారీ సాయిరామ్.
ఏమిటది హెల్ప్ చేస్తున్నావా? తల ఉంచుకున్నావు, ఏదో చిన్న బాడీలో మూమెంట్ లేదు కానీ లిప్స్ లో ఏదో మూమెంట్ కనిపించింది. చంద్రలేఖ అయిపోయింది, జాయిన్స్ లేదు. సో నాగార్జున ఇప్పటిదాకా 3, అంటే నువ్వు కూడా ఇంకా 3, 4 గెలవాలని కోరుకుంటూ 3 గెలిచాడు. అన్నమయ్య, సంతోషం, శ్రీరామ్ దాసు. సో బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్, బిగ్ బ్లూ అంటే IBM కంపెనీ, ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని అంటే ఆర్కిటిక్. యూపీ ముఖ్యమంత్రి మాయావతి, చాలా ఈజీ ఆవిడ సింబల్, ఎలిఫెంట్, ఏనుగు. ఏనుగు చాలా పాపులర్ అది. అశోకుడు మౌర్య చక్రవర్తి. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన తెలుగు సినిమా చంద్రలేఖ. ఇప్పుడు నువ్వు చేసిన పనికి సాయిరామ్ లీడ్లోకి వచ్చేసేట్టున్నాడు. సో 4,09,800 నిచ్చి నువ్వు దేనికి చెప్పలే కదా. సో 1,50,000 నా మీద ప్రేమతో నాకు ఇచ్చేసావు. 2,59,800కి రఘు రెడీ అయిపోతున్నాడు. సో 2,59,800 రక్ష. రెడీ రఘు? నీ 6 క్వశ్చన్స్. నువ్వు 6 కరెక్ట్ గా చెప్తే 1,50,000 నీతో, లేకపోతే నాతో. గుడ్. హాలీవుడ్ నిర్మాణ సంస్థ MGM అంటే ఏమిటి? వెరీ ఫేమస్. MGM. ఓకే, పాస్. తొలి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? ఢిల్లీ. గుడ్. పక్షుల రాగాల పరిశోధకురాలుగా భానుప్రియ నటించిన సినిమా ఏది? అన్వేషణ. గుడ్. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిజామాబాద్. నో, ప్రకాశం. LCD అంటే ఏమిటి? LCD అంటే కాంపాక్ట్ డిస్క్, లాంగ్ కాంపాక్ట్ డిస్క్. సారీ. రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీలను ఎవరి పేరిట నిర్వహిస్తున్నారు? CK నాయుడు. సారీ, మహారాజా రంజిత్ సింగ్ ఆయన పేరు మీద. అలాగే చూడు, LCD మన నిజంగా అందరూ మన ఇళ్లలో వి హ్యావ్ LCDs, కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయం. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నువ్వు టచ్ చేస్తే ఆ లిక్విడ్ ఫీల్ ఉంటుంది LCDలో. సో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ప్రకాశం. అన్వేషణ కరెక్ట్గా చెప్పావు. న్యూఢిల్లీ చెప్పావు. సో మెట్రో గోల్డ్ విన్ మేయర్ MGM. సో 2 నువ్వు కరెక్ట్గా చెప్పడం జరిగింది. సో 50,000 నీ అకౌంట్లో ఉంటాయి, ₹1,00,000 నా అకౌంట్లోకి వస్తాయి. సో ఫ్రమ్ 4,06,200 నుంచి 3,06,200. రేలంగి గారు రెడీయా? మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ లా ఉన్నాయండి బాబు. లక 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 లక. ఫస్ట్ క్వశ్చన్, శంకరాభరణం సినిమా విడుదల ఇప్పటికి ఎన్నేళ్ళు? మీకు అన్ని ఎన్నేళ్ళు? 1980లో రిలీజ్ అయిందండి. అంటే 29 సంవత్సరాలు అయింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు జరిగే మైదానం పేరేమి? పాస్. డైనాసార్లలో గడ్డి తినే డైనాసార్లు ఏమంటారు? పాస్. నరేంద్ర మోడీ ఏ పార్టీ నాయకుడు? BJP. బొమ్మరిల్లు సినిమాలో బొమ్మను చూస్తే పాటలోని లైన్లు పూర్తి చేయండి. పాస్. స్టెఫీగ్రాఫ్ సాధించిన అరుదైన రికార్డ్ ఏది? టెన్నిస్. టెన్నిస్ ఆడుతుంది ఎక్కడో బయట కొట్టారు బాల్. ఆవిడ గోల్డెన్ గ్రాండ్ స్లామ్ సాధించింది. ఓకే, డైనాసార్లు అసలు గడ్డే తిందట, అది కూడా ఆ కాలంలో అసలు గడ్డే లేదట. ఓకే, నరేంద్ర మోడీ గుడ్. బొమ్మరిల్లు మంచి పాట పాడు. బొమ్మను చూస్తే దగ్గరికి వెళ్తే ముద్దిమ్మంది సరే పాపం మెక్కకెళ్తే. ఓకే, సో 30 సంవత్సరాలు, అది 29 సంవత్సరాలు. ఓకే, రొలాండ్ గరోస్, దట్ ఈస్ ద ఫ్రెంచ్ ఓపెన్ జరిగే మైదానం గడ్డి తిందు. నరేంద్ర మోడీ కరెక్ట్గా చెప్పారు. సో 50,000 మీతో ఉంచుకున్నారు, ₹1,00,000 నాకు ఇచ్చారు. సో 4,01,600 నుంచి 3,01,600, అంటే హీరో గారు లీడ్ లో ఉన్నారు. ఎస్, సాయిరామ్. స్టిల్ సాయిరామ్ ఇస్ గోయింగ్ స్ట్రాంగ్. Time is over. Welcome back to Wow మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. యాక్చువల్గా మీకు ఇచ్చిన 5 లక్షల గేము ఈ వదల బొమ్మాలితో అయిపోయింది. ఇది బోనస్ రౌండ్. ఈ బోనస్ రౌండ్లో ₹1,00,000 గెలవచ్చు. ఏమన్నా 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మీ అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్. సో నేను 5 ప్రశ్నలు అడుగుతాను. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ ముందు నొక్కాలి. తెలిసిన వెంటనే ఆన్సర్ మీకు సగంలో తెలిసిపోవచ్చు. ఇందాక నువ్వు సినిమా కథ చెప్పకుండా చెప్పేసావు కదా, సో అలాగా నీకు ముందే తెలిస్తే బజర్ నొక్కుతావు. ఇందులో తమాష ఏంటంటే నువ్వు ఆన్సర్ కరెక్ట్గా చెప్తే మిగతా పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి 20,000 కొట్టేయచ్చు. అందుకనే ఈ రౌండ్ పేరే కొడితే కొట్టాలరా. ఫైనల్ రౌండ్,
బజర్ రౌండ్, కొడితే కొట్టాలరా. కొడితే కొట్టాలిరా. మరి నువ్వే కొట్టాలి. సో ఇప్పుడు బంపర్ ఆఫర్, ఈ 1 lakh for you. Okay. బోనస్ బంపర్ ఆఫర్. రెడీయా? రెడీ. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పలేకపోతే చెప్పకపోతే నువ్వు 20,000 పోగొట్టుకుంటావు నీ దాంట్లో నుంచి. నువ్వు పక్కన వచ్చి లాక్కోలేవు, నేను మీ దగ్గర నుంచి 20,000 కొట్టేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర సచివాలయాన్ని రైటర్స్ బిల్డింగ్ అంటారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కేబీసీ గేమ్ షోలో కౌన్ బనేగా క్రోర్పతి గేమ్ షోలో విజేతలకు ఏ బ్యాంకు ద్వారా చెక్కులు చెల్లించారు? ఏ ఐసిఐసిఐ. గైట్. సో 20,000 నువ్వు గెలుచుకున్నావు. సో 20,000 నీ 20,000 నీతో సేఫ్గా ఉండి ఇప్పుడు ఇంకో దగ్గర 20,000 కొట్టేయచ్చు. నువ్వు ఎవరి దగ్గర కొట్టేస్తున్నావు? ముగ్గురే. ముగ్గురులో కదా, ఒకరి దగ్గర తీసుకో. అయితే ఎవరి ఎక్కువైతే వాళ్ళు. హైయెస్ట్ అక్కడ ఉన్నారు. హైయెస్ట్ రఘు. రఘు గారు. రఘు గారు, రఘు పిచ్చయ్య గారు రండి ఇక్కడికి. సో రఘు దగ్గర నుంచి 20,000 సాయికి వెళ్తూ రఘుకి 20,000 తగ్గిపోతాయి, సాయికి 20,000 పెరుగుతాయి. సో రఘుకి 20,000 తగ్గించండి, 86,200కి రఘు వచ్చాడు. సాయి 1,59,800 వెళ్ళిపోయావు. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. బట్ రఘు ఇంకా ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 60,000 నువ్వు కొట్టగలిగితే దగ్గర దగ్గర కాంపిటీషన్లోకి వచ్చేస్తావు. సో లాస్ట్ 3 balls. అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఒక తెలుగు సినిమా ఏది? ఇది ఒక జాయింట్ వెంచర్. మళ్ళీ 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 సాయి. సాయి నువ్వేనా బసన్ నొక్కింది? నేనే. గ్రేట్. ఎంత? ఏంటి చెప్పు. గులాబీ. గుడ్. సో 20,000 మళ్ళీ. మరి ఎవరి దగ్గర నుంచి బాబు? తర్వాత ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు. అదే అంతే, అలా వచ్చావా? మిస్టర్ జూనియర్ రేలంగి. సో జూనియర్ రేలంగి నుంచి 20,000. సాయి 1,79,800. ఇంకా 2 క్వశ్చన్స్ మిగిలాయి, చూద్దాం. ఒంటెలకు ఎన్ని కన్రెప్పలు ఉంటాయి? తెలీదు సార్. తెలీదా? 3. అంటే నాకు తెలీదు, కానీ తెలుసుకున్నాను. ఏంటంటే ఎడార్లో ఎక్కువ ఒంటలు కదా, ఆ ఇసుక నుంచి సహజంగా ఉంటాయట. ఇట్స్ ఏ నేచర్, అదే గాడ్స్ గిఫ్ట్. మన ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో. సో ఇది ఒక వింత ఒక విధంగా. ఓకే, ద లాస్ట్ వన్. సో ఇప్పుడు 20,000 ఎవరు గెలిచినా నువ్వే విన్నర్ అయ్యా. సో అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తూ, సెల్ ఫోన్ కనిపెట్టి ఎన్ని ఏళ్ళు అయింది? తెలీదా? 30 ఏళ్ళు అయింది. సో ఓకే, సో బంపర్ ఆఫర్లో ఈరోజు సినిమా సూపర్ హిట్ అవ్వడానికి హీరో ఎంత ఇంపార్టెంట్ మనిషి అయ్యాడో, ఈరోజు ఈ బంపర్ ఆఫర్లో మేము ఇచ్చిన 5 లక్షల ఆఫర్లో 1,79,800 గెలిచి అల్టిమేట్ విన్నర్ ఈ సాయాం శంకర్. ఇచ్చేస్తావు 10,000. సో కంగ్రాచులేషన్స్. సో ఎలా వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఎలా ఫీల్ అయ్యావు? చాలా థ్రిల్లింగ్. బాగుంది. నిజంగా బాగుందా? నిజంగా చెప్పండి. నిజంగా బాగుంది. యు రియల్లీ లైక్ ఇట్? ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, గ్రేట్ 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 గ్రేట్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో.